హలో అండి. అందరికీ నమస్తే. 'మేఘ సందేశం' సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి. గగను కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇక అప్పుడే భూమి గొంతు మార్చి ధరణిలాగా ఫోన్ చేస్తుంది. ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటే చెప్పు, లేదంటే ఫోన్ పెట్టేసేయ్ అని చెప్పేసి ఇక గగను మండిపడుతూ ఉంటాడు. దాంతో ఇక భూమి అయితే ఎందుకలా తలతిక్కలాగా మాట్లాడుతారు, కాస్త ఫ్రెండ్లీగా మాట్లాడొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. నాకు తల తిక్క అని పేరు పెట్టినట్టుగా కూడా మీ ఫ్రెండ్ నీకు చెప్పేసిందా అని చెప్పేసి గగను అంటూ ఉంటాడు. తెలుసు కదా అన్నీ చెప్పుకుంటాము అని చెప్పేసి ధరణిలాగా భూమి అంటూ ఉంటుంది. రేపు మా ఫ్రెండ్కు సెలవు కావాలంట అని చెప్పేసి భూమి ధరణిలాగా మాట్లాడుతూ ఉంటే జాయిన్ అయిన రెండో రోజే సెలవా అని చెప్పేసి గగను అడుగుతాడు. తనని కూతురులాగా చూసుకుంటున్నారు కదా శరత్చంద్ర, ఆయన తనని రేపు దత్తత తీసుకోబోతున్నారంట, అందుకే సెలవు కావాలి అని అడుగుతోంది అని చెప్పి ధరణి అంటూ ఉంటే అయితే ఇంకేంటి, పర్మనెంట్గా ఇంట్లోనే కూర్చోమని చెప్పు అని చెప్పేసి గగను అంటాడు. ఒక్కరోజు సెలవు ఇమ్మన్నందుకు పర్మనెంట్గా జాబ్లో నుండి తీసేస్తారా అని చెప్పేసి ధరణిలాగా భూమి అడుగుతూ ఉంటుంది. దాంతో గగను ఇక్కడ టాపిక్ సెలవు కాదు, బద్ధకం. నేను ఇంతకుముందు ఆల్రెడీ మీ ఫ్రెండ్కి చెప్పేశాను, ఆ శరత్చంద్ర తనని దత్తత తీసుకొని కూతుర్ని చేసుకుంటే కనీసం మనం పరిచయస్తుల్లాగా మాట్లాడుకోము అని చెప్పి ఆ శరత్చంద్రతో పాటు సమానంగా తను కూడా నాకు శత్రువు అవుతుంది అని చెప్పి ఆల్రెడీ ఇంతకుముందే తనకు చెప్పాను అని చెప్పేసి గగను అంటాడు. ఇక ఈ మాటలు విన్న భూమి అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.